నమస్తే, నేను వరప్రసాద్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని రైతులకు పన్ను మినహాయింపుపై త్వరలో నిర్ణయం. అంత భూమి ఇవ్వటం ప్రపంచ చరిత్ర అని జైట్లీ ప్రశంస. గవర్నర్తో తెలంగాణ సీఎం భేటీ. కొత్త సచివాలయం, ఏపీ భవనాల అప్పగింతపై చర్చ. శ్రీకాకుళం జిల్లాలో వంశధార కుడి కాలువకు గండి. నీటిపాలైన వందల ఎకరాల వరి పంట. జడ్జీల నియామకంలో అలసత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. కొలీజియంలో లోపాలుంటే దృష్టికి తెమ్మని కేంద్రానికి సూచన. సింధు ఖాతాలో వరుసగా రెండో సిరీస్ ఓటమి. ఫ్రెంచ్ ఓపెన్ సెకండ్ రౌండ్లోనే అవుట్. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ప్రారంభోత్సవానికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఫిలింనగర్ యాజమాన్య వాదనలతో కోర్టు ఏకీభవించింది. కల్చరల్ క్లబ్ ను ప్రారంభించాలని జీహెచ్ఎంసీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అడిగి తెలుసుకుందాం. కమల్, చెప్పండి, ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ప్రారంభోత్సవానికి పూర్తి అనుమతులు వచ్చినట్లేనా? ప్రసాద్, ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో ప్రమాదం జరిగిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు అనుమతులు సరిగ్గా లేవంటూ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టులో ఈ రోజు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఈ రోజు భోజన విరామం తర్వాత దాదాపు 4 గంటలకు పైగా సాగినటువంటి ఈ వాదనలలో అటు జిహెచ్ఎంసీ ఇటు ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ వాదనలు వినిపించింది. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ వినిపించినటువంటి వాదనలతో ఏకీభవించినటువంటి హైకోర్టు వెంటనే క్లబ్ ను ప్రారంభం చేయాలి, గతంలో ఏదైతే సీజ్ చేశారో ఆ సీజ్ ను తీసేయాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సత్వరమే క్లబ్ ను ప్రారంభించాలంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో జరిగినటువంటి ప్రమాదం జరిగిన తర్వాత అనుమతులకు సంబంధించి జిహెచ్ఎంసీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ యాజమాన్యం మాత్రం తాము గతంలోనే అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నామో అవన్నీ కూడా జిహెచ్ఎంసీ కార్యాలయంలో ఉన్నాయంటూ కూడా అనుమతులకు దరఖాస్తు చేసుకున్నటువంటి పత్రాలు వాటన్నిటిని కూడా హైకోర్టుకు సమర్పించారు. ఇదంతా కూడా ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు లోబడే జరిగింది అని చెప్పి కూడా హైకోర్టు అభిప్రాయపడుతూ వెంటనే కల్చరల్ క్లబ్ ను ఓపెన్ చేయాలి అంటూ జిహెచ్ఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. గతంలో దాఖలైనటువంటి పిటిషన్ కు అందులో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఇంప్లీట్ పిటిషన్ తో కూడా ఈ రోజు విచారణ చేసినటువంటి హైకోర్టు తుదకు దాదాపు 6:45 సమయంలో తీర్పును వెలువరించింది. జిహెచ్ఎంసీ అధికారులు తక్షణమే ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ను ప్రారంభించాలంటూ కూడా గతంలో వేసినటువంటి సీల్ ను కూడా తీసేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. వరప్రసాద్, కమల్, దీనిపై కల్చరల్ క్లబ్ యాజమాన్యం ఏమంటోంది? అలానే కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ప్రారంభోత్సవం కానీ ఇమీడియట్ గా జరుగుతుందా? కల్చరల్ క్లబ్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజు ఉదయం నుంచి వాదనలు వినిపించిన సందర్భంలో కూడా అనుమతుల ప్రక్రియలో తాము ఎక్కడ నిబంధనలను అతిక్రమించలేదు, నిబంధనలకు లోబడే జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి నిబంధనలకు లోబడే తాము నిర్మాణాలు చేపట్టామని చెప్పి కూడా హైకోర్టు ముందు తెలిపారు. గతంలో అనుమతులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా తాము ఎక్కడెక్కడ దరఖాస్తు చేసుకున్నది, ఏ సెక్షన్ లో ఉన్నదన్నది కూడా ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ తరఫున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది హైకోర్టు ముందుంచారు. పూర్తిగా తీర్పు వెలువడిన తర్వాత కూడా ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ యాజమాన్యం ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా వెంటనే ప్రారంభించాలని తాము కోరామని చెప్పి చెప్పారు. ఈ ఉద్యోగులు కూడా గత 3 నెలలుగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా హైకోర్టు ముందుంచారు. మొత్తంగా ఇరుపక్షాల వాదనలతో ఏకీభవించిన తర్వాత హైకోర్టు ఈ రోజు తీర్పును వెలువరించింది. ఇక తక్షణమే జిహెచ్ఎంసీ అధికారులు హైకోర్టు తీర్పుతో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ను ప్రారంభం చేయనున్నారు. ఈ గతంలో చేసినటువంటి సీల్ ను తీసి ప్రారంభం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ కమల్.
ఏపీ రాజధాని అమరావతి నగర నిర్మాణంలో మరో ఘట్టానికి అడుగుపడింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం లింగాయపాలెంలో ప్రభుత్వ పరిపాలనా భవనాల సముదాయానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 950 ఎకరాల్లో నిర్మించే ప్రభుత్వ భవనాల సముదాయానికి 5,600 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్ర సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు, అలానే రాజ్ భవన్, ముఖ్యమంత్రి నివాస భవనం, ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రులు, అధికారులు, ఉద్యోగుల నివాస గృహాలు వంటివన్నీ ప్రభుత్వ భవనాల సముదాయంలో భాగంగానే నిర్మిస్తారు. ఈ నిర్మాణాలను 2018 డిసెంబర్ నాటికి కొలిక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గవర్నర్ నరసింహన్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కొత్త సచివాలయ నిర్మాణం, ఏపీ భవనాల అప్పగింతలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సచివాలయ భవనాల కూల్చివేతపై ఇప్పటికే తీవ్ర విమర్శల నేపథ్యంలో వీరిద్దరి కలయికకు ప్రత్యేకత ఏర్పడింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో అఖిలపక్ష బృందం పర్యటించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క నేతృత్వంలో వివిధ పార్టీల నేతలు, పత్తి రైతులు సమస్యలు తెలుసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్వింటా పత్తి ధర 7,200 ఉంటే ప్రస్తుతం 3,500కు పడిపోయిందన్నారు. అధికారులు, దళారులు కలిసి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. విజయవాడలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఏపీకి ప్రకటించిన ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి జరిగే లాభాలను పార్టీ నేతలకు వివరించారు ఆర్థిక మంత్రి. దీన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లాలా పార్టీ క్యాడర్ను దిశానిర్దేశం చేశారు. మరో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ దాస్ కూడా ఈ భేటీకి అటెండ్ అయ్యారు.